హాయ్ ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనకు రేపు అమావాస్య ఉంది కదా, సో న్యూ మూన్. ఈ న్యూ మూన్కి మీ పర్సన్ ఫీలింగ్స్లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి అనేది అయితే ఈ వీడియోలో చూద్దాము. అంటే వాళ్ళ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది కంప్లీట్గా చూద్దాము. సో మనకందరికీ తెలుసు కదా, న్యూ మూన్ ఫుల్ మూన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎమోషనల్గా మనకు హై లో అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎమోషన్స్ మీద ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది ఈ ఫుల్ మూన్ న్యూ మూన్. సో అందుకే ఈరోజు మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి అయితే చూద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి మీ సిచ్యువేషన్కి తగ్గట్టు అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను, మీరు నన్ను అక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు. పర్సనల్ రీడింగ్స్ ఫ్రీ కాదండి, ఛార్జెస్ ఉంటాయి. సో ఛార్జెస్ మీకు ఓకే అనుకుంటేనే నాకు మెసేజ్ చేయండి వాట్సాప్లో. అండ్ పర్సనల్ రీడింగ్ ఒకటే కాదు, మీలో ఎవరికైనా కూడా టారో కార్డ్ రీడింగ్ నేర్చుకోవడం ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే వాళ్ళు కూడా నాకైతే వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఫర్దర్ డీటెయిల్స్, నేను క్లాస్ డీటెయిల్స్ అన్నీ నేను మీకు వాట్సాప్లో ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో December 20 నుంచి నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఈ లోపే మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో టారో రీడింగ్ నేర్చుకుంటే మీ ప్రాబ్లమ్స్కి మీరే సొల్యూషన్స్ తెలుసుకోవచ్చు. అండ్ మీకు మీ వాళ్ళ ప్రాబ్లమ్స్కి కూడా సొల్యూషన్స్ అనేది ఇవ్వచ్చు. అండ్ ఇన్కమ్ సోర్స్ కూడా ఉంటుంది. సో మీ ఇష్టము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా నాకు వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అయితే నేను మెన్షన్ చేస్తాను. సో నెక్స్ట్ December 20 ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ జనవరిలో బ్యాచ్ తీసుకోవట్లేదు నేను, మళ్ళీ తర్వాత ఫిబ్రవరిలో తీసుకుంటాను. సో చాలా టైం గ్యాప్ వస్తుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు December 20 బ్యాచ్లోనే జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, సో వీడియోలోకి వెళ్దాము. సో మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా చేంజ్ అయ్యాయి ఈ న్యూ మూన్ ఎఫెక్ట్ ఎలా ఉంది మీ పర్సన్ ఫీలింగ్స్ మీద అనేది అయితే చూద్దాము. సో ఇది కలెక్టివ్ రీడింగ్ అండి, అందరికీ అన్ని మెసేజెస్ రెజనేట్ అవ్వకపోవచ్చు. ఎందుకు అని అంటే చాలామంది వీడియోస్ చూస్తారు కదా, సో వీడియో చూసే వాళ్ళందరూ ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి. అందుకనే మీకు 100% రెజనేట్ అవ్వకపోవచ్చు, కొంతమందికి 100% కూడా రెజనేట్ అవ్వచ్చు. సో మీకు రెజనేట్ అయిన మెసేజెస్ మాత్రం తీసుకోండి, మీకు రెజనేట్ అవ్వనివి వేరే వాళ్ళ కోసం అని చెప్పేసి వదిలేసేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు కంప్లీట్గా రెజనేట్ అవ్వాలి 100% అనుకుంటే మీరు పర్సనల్ రీడింగ్ అయితే తీసుకోండి. అండ్ ఇది జెండర్ బేస్డ్ రీడింగ్ కాదు, ఏ జెండర్ వాళ్ళైనా చూడొచ్చు, గర్ల్స్ బాయ్స్ ఎవరైనా చూడొచ్చు. అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్. ఈ వీడియో మీ ముందుకి ఎప్పుడు వస్తే అప్పుడు ఈ వీడియో అనేది మీకు రెజనేట్ అవుతుంది. ఓకే, అండ్ ఇది ఓన్లీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వాళ్ళే కాదు, రిలేషన్లో ఉన్న వాళ్ళు చూడొచ్చు, అండ్ ఈవెన్ క్రష్ కోసం చూడొచ్చు, మీ పర్సన్ మీ స్పౌస్ కోసము అంటే వైఫ్ ఆర్ హస్బెండ్ కోసం కూడా ఈ వీడియో చూడొచ్చు. ఓకే, సో చూద్దాము ప్రజెంట్ మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేదైతే. Seven of Cups, Queen of Cups, okay, Six of Wands, okay, the Chariot, okay, Ten of Pentacles, Seven of Swords, బాటమ్ ఆఫ్ ద డెక్ నైట్ ఆఫ్ సోర్డ్స్ ఉంది, అండ్ ఈవెన్ 10 of Cups. సో ఇక్కడ ఏంటి అంటే ఈ న్యూ మూన్ వల్ల మీ పర్సన్ ఫీలింగ్స్లో అయితే చాలా చేంజ్ అయితే వచ్చింది. ఇక్కడ హై ప్రెస్టేజ్ చూస్తున్నారు కదా, సో మీ పర్సన్కి రియలైజేషన్ వచ్చింది. అండ్ మీ పర్సన్ ఏంటి అని అంటే నర్చరింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది నాకు ఇక్కడ.
అంటే లైక్ కొంచెం లవ్ చూపించడము, మంచిగా చూసుకోవాలి అని చెప్పేసి అనుకోవడము, అంటే ఎమోషన్స్కి ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు ప్రజెంట్ అని అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. అంటే అది మీకు చూపించినా చూపించకపోయినా అది సెకండరీ, బట్ ప్రజెంట్ అయితే మీ పర్సన్ బిహేవియర్లో అయితే నాకు నర్చరింగ్ చూపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా అబ్జర్వ్ చేసి ఉంటే నాకు కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. అంటే క్రష్ కోసం ఆల్రెడీ రిలేషన్లో ఉన్న వాళ్ళు, లేదంటే మీ పర్సన్ మీ స్పౌస్ కోసం చూస్తున్న వాళ్ళు ఎవరైనా అయితే మీకు తెలుస్తుంది కదా ఆ పర్సన్ ఫీలింగ్స్ ఎలా చేంజ్ అయ్యాయి, అంటే డిఫరెన్స్ ఏమైనా ఉందా ఆ పర్సన్ బిహేవియర్లో అని చెప్పేసి మీకు తెలుస్తుంది కదా. సో మీరు అది అబ్జర్వ్ చేస్తే మాత్రం నాకు కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. నాకు ఇక్కడ ఏమనిపిస్తుందంటే ఆ పర్సన్ నర్చరింగ్ ఎనర్జీలోకి ట్రాన్స్ఫార్మ్ అయ్యారు అని చెప్పేసి అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. అంటే ఈ న్యూ మూన్ వల్ల మీకు కొంచెం బెనిఫిట్ అని చెప్పి ఇక్కడ నాకు అర్థమవుతుంది. అంటే లైక్ మీ పర్సన్ కొంచెం ఎమోషనల్గా మీతోటి కనెక్ట్ అవుతారు అని చెప్పి అనిపిస్తుంది నాకు ఈ న్యూ మూన్ వల్ల. సో వాళ్ళ ఓవరాల్ సిచ్యువేషన్ ఏంటి అంటే వాళ్ళు కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు అండ్ డ్రీమ్స్లో ఉన్నారనమాట. అలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పేసి డ్రీమ్స్. సో అది మీ వరకు వచ్చేసరికంతా మిమ్మల్ని ఎలా ఇంప్రెస్ చేయాలి, మీతో ఎలా మాట్లాడాలి, మీకు లవ్ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, మీ మీద లవ్ ఎలా చూపించాలి అని చెప్పేసి ఇదే అనుకుంటున్నారు అని చెప్పేసి నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకు అని అంటే ఈ పర్సను మేబీ పాస్ట్లో ఎలా ఉన్నారో ఏమో తెలియదు, కానీ నేను పాస్ట్ ఎనర్జీస్ అయితే చెక్ చేయలేదు. ప్రజెంట్ అయితే మీ పర్సను చాలా నర్చరింగ్ ఎనర్జీలో అయితే ఖచ్చితంగా ఉన్నారు. సో అది ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఆ పర్సన్ ఫీలింగ్స్ మీకు చూపించాలి అని చెప్పేసి కూడా అనుకుంటున్నారనమాట. సో డెఫినెట్గా నాకు తెలిసి ఈ న్యూ మూన్ ఎఫెక్ట్ వల్ల మీ పర్సన్ అయితే మీతో కొంచెం మంచిగా మాట్లాడతారు అని చెప్పేసి అయితే నాకు డెఫినెట్గా అనిపిస్తుంది. సో మాట్లాడతారు అని నేను అన్నాను కదా అని చెప్పేసి మీరు మళ్ళీ అదే ఆలోచించుకుంటూ అయితే ఉండకండి. మీ ఎనర్జీస్ చేంజ్ అవుతే మీ పర్సన్ బిహేవియర్ కూడా మళ్ళీ చేంజ్ అవుతుంది. సో బెటర్ మీరు ఇప్పుడు ప్రజెంట్ ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, ఎలా అయితే ఉన్నారో అలానే మెయింటైన్ చేయండి ఎనర్జీస్ మీవి. సో దట్ మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చి మంచిగా నర్చరింగ్గా అయితే ఉంటారు ఖచ్చితంగా. అండ్ ఇక్కడ ఏంటి అని అంటే మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి అని అంటే మీ పర్సన్ ఏదో సక్సెస్ కావాలి అని చెప్పేసి అయితే కోరుకుంటున్నారు. మేబీ కెరీర్లో కావచ్చు, లేదు అని అంటే మీరు మీ పర్సన్ ప్రైజ్ చేయాలి అని చెప్పేసి అనుకోవడం కానీ. ఈ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి అంటే నేమ్ అండ్ ఫేమ్ అనమాట. సొసైటీ గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారు. అంటే లైక్ వాళ్ళు నా గురించే ఇలా అనుకుంటున్నారు, వాళ్ళు నా గురించి నెగిటివ్గా అనుకోకుండా ఉండాలి, ఎవరు నా గురించి నెగిటివ్గా అనుకోకూడదు, వాళ్ళందరూ నన్ను ప్రైజ్ చేయాలి. కొంతమందికి ఉంటుంది కదా వేరే వాళ్ళందరూ ఎలా అనుకుంటున్నారు వాళ్ళ గురించి అని చెప్పేసి. సో మీ పర్సన్ ఇంటెన్షన్స్ అయితే ఇలానే ఉన్నాయి. మేబీ మీరు కూడా మీ పర్సన్ ఏమన్నా పాస్ట్లో నెగిటివ్గా అనుకొని ఉంటే ఈ పర్సన్ ఇప్పుడు ఏమనుకుంటున్నారు అని అంటే మీరు ఆ పర్సన్ గురించి పాజిటివ్గా అనుకోవాలి, మంచిగా వాల్యూ ఇవ్వాలి అని చెప్పేసి అయితే ఖచ్చితంగా అనుకుంటున్నారు. సో ఏంటి అని అంటే కొంతమందికి ఉంటుంది కదా లైక్ మా పర్సన్ ఖచ్చితంగా మమ్మల్ని పాజిటివ్గానే అనుకోవాలి, నెగిటివ్గా అనుకోకూడదు అని చెప్పేసి. అంటే యాక్చువల్లీ ఇది అందరికీ ఉంటుంది. బట్ మీ పర్సన్ ఏంటి అని అంటే ప్రజెంట్ ఇంటెన్షన్స్ అయితే మీ పర్సన్కి ఇలానే ఉన్నాయి. ఆ పర్సన్ మీ దగ్గర ఏదో ట్రస్ట్ని గెయిన్ చేయాలి అన్నట్టు అనుకుంటున్నారండి. అంటే మేబీ డిస్టర్బెన్సెస్ వచ్చిండడానికి కారణం ఆ పర్సన్ అయింది అంటే ఆ పర్సన్ మళ్ళీ మీ ట్రస్ట్ని గెయిన్ చేయాలి, మీరు ఆ పర్సన్కి వాల్యూ ఇస్తే ఆ పర్సన్కి చాలా చాలా ఇష్టం అనమాట. సో మీ దృష్టిలో ఆ పర్సను ఏమంటారు మంచి వాళ్ళలాగా ఉండాలి, హై వాల్యూ పొందాలి అని చెప్పేసి అయితే ఖచ్చితంగా అనుకుంటున్నారు. అంటే మీ దృష్టిలో ఆ పర్సన్ పాజిటివ్గా ఉండాలి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారనమాట. దానికోసం యాక్షన్ అయితే ఖచ్చితంగా తీసుకుంటున్నారు. అండ్ తీసుకోవాలని చెప్పేసి ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు. నాకు తెలిసి ఈ న్యూ మూన్ వల్ల మీ పర్సన్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారేమో అని చెప్పేసి అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. చాలా వరకు మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు అనేది అయితే ఖచ్చితంగా చూపిస్తుంది. ఇక్కడ ఏంటి అని అంటే మీ కనెక్షన్లో బ్లాకేజ్ ఏంటి అని అంటే ఈ పర్సన్ ఇంతకుముందు ఏమన్నా అబద్ధాలు చెప్పి ఉండడం కానీ, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీకి వాల్యూ ఇవ్వడం కానీ, ఇవైతే నాకు ఇక్కడ బ్లాకేజెస్ లాగా అయితే కనిపిస్తున్నాయి మీ రిలేషన్లో. అంటే ఏం లేదండి, కొంతమంది ఏంటంటే ఫ్యామిలీకి ఎక్కువ వాల్యూ ఇచ్చి మీకు తక్కువ వాల్యూ ఇవ్వడము,
నో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు అనుకోండి ఫ్యామిలీ వల్ల మీకు దూరం అవ్వడము, లేదనుకోండి ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్స్ అనుకోండి మీకు కాకుండా రిమైనింగ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎక్కువ వాల్యూ ఇవ్వడము. సో ఉంటారు కదా పేరెంట్స్కి అట్లా ఎక్కువ వాల్యూ ఇచ్చి మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడం, ఇలాంటివన్నీ చేసినట్టున్నారు. సో నాకు ఇక్కడ ఏంటి అని అంటే మీ కనెక్షన్లో బ్లాకేజెస్ ఫ్యామిలీ అన్న ఉండొచ్చు, లేదు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అన్న అయ్యి ఉండొచ్చు అని చెప్పి చూపిస్తుంది. సో నాకు ఇక్కడ ఆ రెండు ఎనర్జీసే వస్తున్నాయి, అంటే థర్డ్ పార్టీ ఎనర్జీస్ అయితే ఏం రాలేదు. జస్ట్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ వాళ్ళ వల్ల మీ కనెక్షన్లో డిస్టర్బెన్సెస్ అయితే వచ్చాయి అన్నట్టయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఏంటి అని అంటే నైట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఉంది అండ్ 10 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఉంది, ఈవెన్ 6 ఆఫ్ పెంటకిల్స్, హై ప్రిస్టెస్. వీటి మీనింగ్స్ ఏంటి అని అంటే మీ పర్సన్ మీతో హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి అయితే ఖచ్చితంగా కోరుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం ఈ పర్సన్ మీకు వాల్యూ ఇవ్వాలి అండ్ మీరు మీ పర్సన్కి వాల్యూ ఇవ్వాలి. జస్టిస్ అని అంటాం కదా, ఈక్వల్ గివ్ అండ్ టేక్, అలా ఉండాలి అని చెప్పేసి ఈ పర్సన్ ఖచ్చితంగా అయితే అనుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం ఈ పర్సన్ ఏంటి అంటే మీతో ఒక ఫ్యామిలీని అయితే ఇమాజిన్ చేసుకుంటున్నారు. ఇఫ్ ఇన్ కేస్ మ్యారేజ్ అవ్వని వాళ్ళు ఉన్నారనుకోండి, మ్యారేజ్ చేసుకోవాలి అని చెప్పేసి ఆలోచించడం, ఆల్రెడీ మ్యారీడ్ అయిన వాళ్ళు అనుకోండి కిడ్స్ గురించి ప్లాన్ చేసుకోవడం, లేదు వేరే మ్యారీడ్ పర్సన్ తోటి ట్రీట్ చేస్తున్నారు మీరు అనుకోండి, డీల్ చేస్తున్నారు మీరు అనుకోండి, ఒక ఫ్యామిలీ పర్సన్ లాగా ఆ పర్సన్ ట్రీట్ చేయడం అయితే ఖచ్చితంగా చేస్తున్నారు. సో మ్యారేజ్ అయినా కాకపోయినా కూడా ఈ పర్సన్ మిమ్మల్ని అయితే వాళ్ళ పార్ట్నర్ అన్నట్టుగానే చూస్తున్నారు. మ్యారేజ్ ఆల్రెడీ అయిన వాళ్ళకి ఏంటంటే కిడ్స్ గురించి ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి చూస్తున్నారు. సో మీ పర్సన్ అయితే మిమ్మల్ని వాళ్ళ అదర్ హాఫ్ లాగానైతే ఖచ్చితంగా చూస్తున్నారు. అండ్ ఇక్కడ ఏంటి అని అంటే ఈ పర్సన్ మీ దగ్గరికి ట్రావెల్ చెయ్యాలి అని చెప్పేసి అయితే ఖచ్చితంగా అనుకుంటున్నారు. ట్రావెల్ అంటే మళ్ళీ ఫిజికల్ ట్రావెల్ ఒక్కటే కాదు, మెంటల్ ట్రావెల్ కూడా. ఇది ఎందుకు అని అంటే ఇప్పుడు ఫిజికల్ ట్రావెల్ మనకు తెలిసి దూరంగా ఉన్న వాళ్ళకి అయితే ఫిజికల్ ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఆల్రెడీ మ్యారేజ్ అయిన పర్సన్స్ మీరు ఒకే ఇంట్లో ఉన్నారు, ఒకే సిటీలో ఇట్లా దగ్గరే ఉన్నారు అని అనుకోండి, అప్పుడు ఏంటి అని అంటే మెంటల్ ట్రావెల్ అంటే ఇద్దరు మెంటాలిటీస్ డిఫరెంట్గా ఉంటాయి కదా, ఆ మెంటాలిటీస్ ఒకటే అవ్వడానికి, డిస్టర్బెన్సెస్ అన్ని క్లియర్ అవ్వడానికి మెంటల్ ట్రావెల్ వీళ్ళు చెయ్యాలి అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. ఓవరాల్గా ఏంటి అంటే ఈ పర్సన్కి ఆ పర్సన్ ఇంట్యూషన్ అయితే చెప్తుంది. ఏం చెప్తుంది అంటే మీరు ఆ పర్సన్కి ఇంపార్టెంటు అని చెప్పి ఖచ్చితంగా ఆ పర్సన్ ఇంట్యూషన్ అయితే చెప్తుంది. సో నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే మీ పర్సన్ ఖచ్చితంగా డిసైడ్ అయితే అయ్యారు మీరు ఆ పర్సన్కి లైక్ ఎక్కువ అని చెప్పేసి వాళ్ళ లైఫ్లో. అంటే పాస్ట్లో మేబీ ఆ పర్సన్కి అది తెలిసి నిండకపోవచ్చు, మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసి నిండొచ్చు, లేదనుకోండి అంటే స్టార్టింగ్లో ఏదో ఊరికే కనెక్షను ఉండాలన్నట్టు, అంటే లైక్ ఎలా అంటే కన్ఫర్మేషన్ లేకుండా ఏదో ట్రై చేద్దామని చెప్పేసి కనెక్షన్లోకి వచ్చిండం, ఇలాంటివన్నీ చేసి ఉంటే మాత్రం ఇప్పుడైతే ఆ పర్సన్ ఇంట్యూషన్ చెప్తుంది. అంటే హార్ట్ ఆ పర్సన్ ఇంట్యూషన్ ఏం చెప్తుంది అని అంటే ఖచ్చితంగా ఈ పర్సన్ లైఫ్లో మీరు ఉండాలి అన్నట్టయితే చెప్తుంది ఆ పర్సన్కి. సో మీ పర్సన్ మిమ్మల్ని వదులుకోకూడదు అన్నట్టయితే ఖచ్చితంగా అనుకుంటున్నారు, అందులో అయితే నో డౌట్. బట్ కాకపోతే ఆ పర్సన్ సిచ్యువేషన్స్ అన్నిటిని ఫేస్ చేసి మీ దగ్గరికి రావాలి, ఈ కనెక్షన్ బాగా అవ్వాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు. అది ఆ పర్సన్ యాక్షన్ తీసుకుంటేనే జరుగుతుంది. ఆ పర్సన్ కన్ఫ్యూజన్ వదిలేసి మీ దగ్గరకు వస్తేనే అవుతుంది. సో అంతేకాదు ఆ పర్సన్ బిహేవియర్ కూడా చేంజ్ చేసుకోవాలి. సో పాస్ట్లో ఉన్న బిహేవియర్ ఏదన్నా ఉందనుకోండి, అంటే మేబీ నెగిటివ్స్ ఉండొచ్చు, అంటే ఫ్యామిలీ మాట కాదని చెప్పేసి రాకోకుండా ఉండడము, సొసైటీ గురించి ఆలోచించడం, అంటే మ్యారేజ్ కాని వాళ్ళకి చెప్తున్నాను సొసైటీ గురించి. అని లేదనుకోండి ఈ పర్సన్ ఏమన్నా అబద్ధాలు చెప్పే టైప్ అని ఇంతకుముందు ఉంటే ఈ బిహేవియర్ అంతా కూడా చేంజ్ చేసుకోవాలన్నమాట. అంటే కొంచెం ఈ పర్సన్ బిహేవియర్ చేంజ్ చేసుకొని తర్వాత మీ దగ్గరికి రావాలన్నమాట. 9 ఆఫ్ వాండ్స్, 9 ఆఫ్ కప్స్, ఓకే, 5 ఆఫ్ సోర్డ్స్, ఓకే. సో ఇక్కడ మీరు చూస్తే 9 ప్రామినెంట్గా కనిపిస్తుంది చూడండి.
ఇది విష్ ఫుల్ఫిల్మెంట్. ఈ పర్సన్ ఖచ్చితంగా అయితే మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారు అని చెప్పి నేను ఇక్కడ చెప్పాను కదా, ఈ పర్సన్కి ఈ ఎనర్జీ హై ప్రిస్టెస్ ఎనర్జీతో ఈ పర్సన్ ఇంట్యూషన్ ఈ పర్సన్కి ఖచ్చితంగా చెప్తుంది మీరు ఆ పర్సన్ లైఫ్లో ఉండాలని చెప్పేసి. సో దానికోసం అని చెప్పేసి ఈ పర్సన్ ఖచ్చితంగా మిమ్మల్ని అయితే మేనిఫెస్ట్ చేస్తున్నారు. అంటే కొంతమంది అనొచ్చు, మా పర్సన్ మమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తలేరు, సరిగ్గా లేరు, మా పర్సన్ మాకు వాల్యూ ఇస్తలేరు. మేబీ మీకు అట్లా చూపించి ఉండొచ్చు, కానీ ఓవరాల్గా ఈ పర్సన్ అయితే లోపలైతే ఖచ్చితంగా మీ గురించి మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారు. అండ్ ఇది మళ్ళీ అందరికీ కాదు, టాక్సిక్ రిలేషన్స్కి కాదు, టాక్సిక్ రిలేషన్ కాని వాళ్ళకి మాత్రమే ఈ రీడింగు. మళ్ళీ కొంతమంది అంటారు మా పర్సన్ బ్లాక్ చేసేసారు అండ్ మా పర్సన్ ఆన్సర్ చేయట్లేదు, కాల్ చేసినా కూడా రిప్లై ఇవ్వట్లేదు, మెసేజ్కి రిప్లై ఇవ్వట్లేదు. టాక్సిక్ పర్సన్స్కి ఈ రీడింగు రెజొనేట్ అవ్వదు, టాక్సిక్ కాని వాళ్ళకు రెజొనేట్ అవుతుంది. అంటే ఏంటంటే ఇందాక చెప్పాను కదా, ఫ్యామిలీ ఫ్రెండ్స్ వీళ్ళ వేరే వాళ్ళ వల్ల డిస్టర్బెన్సెస్ వచ్చాయని చెప్పేసి అలాంటి వాళ్ళకి రీడింగ్ రెజొనేట్ అవుతుంది అనమాట. సో అండ్ ఇంకొకటి, ఈ పర్సన్ హెల్త్ మీద కూడా ఈ పర్సన్ కేర్ తీసుకోవట్లేదు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో ప్రీవియస్గా ఈ పర్సన్ మీ ఫీలింగ్స్కి వాల్యూ ఇవ్వకుండా ఉంటే మాత్రం ఇప్పుడు ఆ పర్సన్ వాల్యూ ఇవ్వాలి అని చెప్పేసి ఖచ్చితంగా అనుకుంటున్నారు. అంటే ఆ పర్సన్కి అర్థమైంది ఆ పర్సన్ ఒక్కడే కాదు మీకు కూడా వాల్యూ ఇవ్వాలి అని చెప్పేసి. సో ఆ పర్సన్ ఇంట్యూషన్ అయితే ఆ పర్సన్కి ఖచ్చితంగా చాలా చెప్తుందండి, అంటే చేంజ్ అవ్వాలి అని చెప్పి ఆ పర్సన్ ఇంట్యూషన్ అయితే చెప్తుంది. అండ్ ఈ పర్సన్ చేంజ్ అవుతారు కూడా, చేంజెస్ అయితే ఖచ్చితంగా వస్తాయి ఈ పర్సన్లో, అందులో అయితే నో డౌట్. 5 ఆఫ్ పెంటకిల్స్, ఓకే. పేజ్ ఆఫ్ పెంటకిల్స్, ఓకే. ద సన్, ఓకే. సో ఈ పర్సన్ ఫీలింగ్స్ చూసారా, నేను ఇందాక చెప్పాను కదా నర్చరింగ్ ఎనర్జీ ఉంది అని చెప్పేసి ఈ పర్సన్కి. సో ఈ పర్సన్ మిమ్మల్ని చేస్తున్నారు ఇప్పుడు. అంటే లైక్ ఈ పర్సన్ కొంచెం హెల్త్ కూడా సరిగ్గా లేదు అన్నట్టయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. సో మేబీ ఓవర్ స్ట్రెస్ తీసుకోవడం కానీ, ఎక్కువ ఆలోచించడం కానీ, మీ గురించి కనెక్షన్ గురించి, ఆ పర్సన్ సిచ్యువేషన్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నట్టున్నారు. సో కొంచెం హెల్త్ అయితే పర్సన్కి మంచిగా లేదు. ఇప్పుడైతే ఈ పర్సన్ మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలని చెప్పేసి చూస్తున్నారు. అండ్ అంతేకాదు ఖచ్చితంగా ఒక న్యూ బిగినింగ్ అయితే కావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ఈ పర్సను. అండ్ అంతేకాదు ఈ పర్సన్ ఈ కనెక్షన్ని చాలా కేర్ఫుల్గా అయితే చూసుకోవాలి అని చెప్పి ఖచ్చితంగా అనుకుంటున్నారు. ఇక్కడ చూస్తే ఈ పర్సన్ కాయిన్ని ఎంత కేర్ఫుల్గా పట్టుకొని ఉన్నారు చూడండి, అంటే లైక్ కాన్షియస్గా జాగ్రత్తగా పట్టుకొని ఉన్నారు. సో ఈ పర్సన్ మీ కనెక్షన్ని కూడా సేమ్ అలానే జాగ్రత్తగా చూసుకోవాలి, ఈ కనెక్షన్ని బ్రేక్ చేయకూడదు అని చెప్పేసి అయితే ఖచ్చితంగా అనుకుంటున్నారు. సో ఇక్కడ చూస్తే సన్ చూడండి, ఇంతకంటే పాజిటివ్ కార్డ్ ఇంకేది లేదు కదా మనకి. సో డెఫినెట్గా మీ పర్సన్ హార్ట్ అయితే చెప్తుంది, అందులో అయితే నో డౌట్ మీ పర్సన్ ఫీలింగ్స్ అయితే చాలా చాలా పాజిటివ్గా ఉన్నాయి. అండ్ మీ పర్సన్ ఖచ్చితంగా మీరు కావాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు. మీ కనెక్షన్ని మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పేసి అయితే ఖచ్చితంగా ఈ పర్సన్ అనుకుంటున్నారు. ఇంకా చూద్దాము ఈ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది. 6 ఆఫ్ వాండ్స్ కార్డ్కి అగైన్ 6 ఆఫ్ వాండ్స్ కార్డే వచ్చింది చూడండి. నైట్ ఆఫ్ పెంటకిల్స్, ఓకే. ద డెవిల్. సో మీ పర్సన్ మీకు చాలా చాలా అట్రాక్ట్ అవుతున్నారు ఇప్పుడు. ఈ అట్రాక్షను చాలా ఎక్కువ ఉంది మీ పర్సన్కి చెప్పాలంటే. ఇందాక 5 ఆఫ్ పెంటకిల్స్ కార్డ్లో మీ పర్సన్ మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలని చెప్పేసి చూస్తున్నారని చెప్పాను కదా. సో ఈ పర్సన్కి మీకు అట్రాక్షన్ అయితే ఉంది. అండ్ మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పార్టీ రిలేషన్ కూడా ఉంది అని చెప్పేసి అయితే చూపిస్తుంది. బట్ ఆ థర్డ్ పార్టీ ఎవరైనా అవ్వచ్చు, ఇక్కడ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అని చెప్పేసి చెప్పాను కదా. సో ఇక్కడ ఏంటి అని అంటే ఆ పర్సన్ చాలా చాలా అట్రాక్ట్ అవుతున్నారు మీకు, అందులో అయితే నో డౌట్. అగైన్ 6 ఆఫ్ వాండ్స్ అయితే మీరు ఆ పర్సన్కి ఎక్కువ వాల్యూ ఇవ్వాలని చెప్పేసి డెఫినెట్గా అనుకుంటున్నారు.
అండ్ అంతేకాదు ఈ కనెక్షన్లో స్టెబిలిటీ కావాలి అని చెప్పేసి ఈ పర్సన్ అనుకుంటున్నారు, అంటే ఇవ్వాలి అని చెప్పేసి ఈ పర్సన్ స్టెబిలిటీ ఇవ్వాలి అని చెప్పేసి అయితే ఖచ్చితంగా అనుకుంటున్నారు. సో మీ కనెక్షన్లో స్టెబిలిటీ అయితే కావాలి, ఐ మీన్ స్టెబిలిటీ ఉండాలి అని చెప్పేసి మీ పర్సన్ అయితే ఖచ్చితంగా అనుకుంటున్నారు. మేబీ మీరు పాస్ట్లో ఏమన్నా ఈ పర్సన్ని స్టెబిలిటీ కావాలి, నాకు కమిట్మెంట్ కావాలి అని చెప్పేసి అడిగి ఉంటే మేబీ ఆ పర్సన్ ఇప్పుడైతే ఖచ్చితంగా మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు. ఇఫ్ ఇన్ కేస్ ఆల్రెడీ మ్యారీడ్ వాళ్ళు అనుకోండి, మేబీ ఎందులోనో మీరు ప్రామిస్ అడగడం కానీ ఇలాంటివి జరిగినట్టున్నాయి. సో అదైతే ఆ పర్సన్ ఇప్పుడు ఇవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారు. ఓకే, సో ఏస్ ఆఫ్ పెంటకిల్స్, 3 ఆఫ్ సోర్డ్స్, ఏస్ ఆఫ్ వాండ్స్. సో ఇది మీ ఎనర్జీ అండి. మీరు ఈ కనెక్షన్లో హర్ట్ అయ్యారు అని చెప్పేసి అయితే ఖచ్చితంగా చూపిస్తుంది. అందులో అయితే నో డౌట్. అంటే హర్ట్ అవ్వడం అంటే ఇది హార్ట్ బ్రేక్, డివోర్స్ ఇలాంటివి కాకపోయినా కూడా మేబీ ఆ పర్సన్ వల్ల మీరు హర్ట్ అయ్యి ఉండొచ్చు. ఆ పర్సన్ మాటలు కానీ ఆ పర్సన్ బిహేవియర్ కానీ మిమ్మల్ని ఖచ్చితంగా అయితే హర్ట్ చేసినట్టుంది. సో అందుకే మీరు కెరీర్లో ఒక న్యూ బిగినింగ్ కావాలి అని చెప్పేసి అయితే ఖచ్చితంగా కోరుకుంటున్నారు. ఇదేంటి అని అంటే ఏస్ ఆఫ్ వాండ్స్, ఏస్ ఆఫ్ పెంటికల్స్ రెండు కూడా మీ కెరీర్ మీద మీరు ఫోకస్ చేసి మనీ ఎర్న్ చేయాలి అన్నట్టయితే అనుకుంటున్నారు. అంటే లైక్ ఎమోషన్స్ పక్కన పెట్టి ప్రాక్టికల్గా కొంచెం ఆలోచిస్తున్నారు మీరు అని చెప్పేసి అయితే ఇక్కడ చూపిస్తుంది. సో ఈ ఎనర్జీ మీ ఎనర్జీ. లైక్ ఇప్పుడు ఏంటంటే ఎక్కువ ఎమోషన్స్ ఇచ్చినా కూడా మనకు ఆ ఎమోషన్స్కి వాల్యూ లేదు, మన ప్రేమకు వాల్యూ లేదని అనుకున్నప్పుడు అసలు ఎందుకు ఇది ఊరికే టైం వేస్ట్ చేసుకోకుండా కెరీర్ మీద ఫోకస్ చేసి మనీ ఏం చేద్దాము అని చెప్పేసి అనుకుంటారు కదా. అంటే మేబీ మీరు పాస్ట్లో ఫెమినైన్ ఎనర్జీ ఎక్కువ ఉంటే ఇప్పుడు ఆ ఫెమినైన్ ఎనర్జీతో పాటు మస్కులైన్ ఎనర్జీని కూడా బ్యాలెన్స్ చేస్తున్నారు అని చెప్పి నాకు ఇక్కడ కనిపిస్తుంది. అంటే మీలో ఉన్న ఫెమినైన్ ఎనర్జీ, మస్కులైన్ ఎనర్జీ రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నారు అని చెప్పి నాకు ఇక్కడ కనిపిస్తుంది. 8 ఆఫ్ కప్స్, జడ్జిమెంట్, 10 ఆఫ్ సోర్డ్స్. సో ఇక్కడ మీ కనెక్షన్లో బ్లాకేజ్ ఏంటి అని అంటే కంప్లీట్గా ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయింది అని చెప్పేసి అనుకుంటున్నారు. అండ్ ఇక ఈ సిచ్యువేషన్ నుంచి బయట పడాలి అని చెప్పేసి అంటే లైక్ ఏంటి అంటే పడలేకపోతున్నారు. ఇది బ్లాకేజ్ అనమాట. అంటే ఒక సైకిల్లో నుంచి ఇంకో సైకిల్లోకి ఎంటర్ అవ్వాలి, కానీ అది ఎంటర్ అవ్వలేకపోతున్నారు. అదే బ్లాకేజ్ అని చెప్పేసి నాకు ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తే మొత్తం 3 కార్డ్స్ అవే చూడండి. ఇది జడ్జిమెంట్ కార్డ్ ఏంటంటే ఒక న్యూ రీబర్త్ని ఇండికేట్ చేస్తుంది. అండ్ ఇక్కడ 8 ఆఫ్ కప్స్ కార్డు లెట్ గో చేయాలి థింగ్స్ని అని చెప్పేసి ఇండికేట్ చేస్తుంది. ఈ 10 ఆఫ్ స్వార్డ్స్ కార్డు కూడా ఆల్మోస్ట్ ఇది ఇంకా సైకిల్ కంప్లీట్ అయిపోయింది, ఇంకొక సైకిల్లోకి ఎంటర్ అవ్వాలి అని చెప్పేసి అయితే చూపిస్తుంది. సో నాకు ఇక్కడ మీ కనెక్షన్లో థర్డ్ పార్టీ అయితే ఓన్లీ ఫ్యామిలీ అండ్ ఈ ఫ్రెండ్స్ ఒకటే కాదు, మేబీ వేరే వాళ్ళు ఎవరైనా స్పెల్ వర్క్ చేయడం ఇలాంటివి కూడా చూపిస్తుంది. అంటే కంప్లీట్గా అందరికీ రెజినేట్ అవుతుంది ఈ స్పెల్ వర్క్, బ్లాక్ మ్యాజిక్ అని కాదు, కానీ కొంతమందికి రెజినేట్ అవుతుంది అని చెప్పేసి అనిపిస్తుంది. అంటే మేబీ మీ పర్సన్ మీరు దూరం అవ్వాలని చెప్పేసి ఎవరో స్పెల్ వర్క్ చేశారు అన్నట్టయితే నాకు ఇక్కడ అర్థం అవుతుంది. ఇది అందరికీ రెజినేట్ అవ్వదు, కొంతమందికి మాత్రమే రెజినేట్ అవుతుంది. కొంతమందికి ఫ్యామిలీ, ఫ్రెండ్స్ వీళ్ళు కూడా థర్డ్ పార్టీ అనమాట. కొంతమందికి అయితే ప్రామినెంట్గా నాకు చూపిస్తుంది. అంటే లైక్ ఏంటి అని అంటే మీ పర్సన్ని మిమ్మల్ని దూరం చేయడానికి ఎవరో స్పెల్ వర్క్ చేశారు అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. సో ఇఫ్ ఇన్ కేస్ అలాంటివి ఏమన్నా ఉంటే జాగ్రత్త పడి మీరు వాటిని రిమూవ్ చేసుకోండి. సో దట్ మీ కనెక్షన్లో మీరు ఇంప్రూవ్మెంట్ చూడొచ్చు అవి రిమూవ్ చేసుకుంటే. ఓకే, సో 7 ఆఫ్ వాండ్స్, క్వీన్ ఆఫ్ పెంటకిల్స్, ఓకే, 8 ఆఫ్ వాండ్స్. సో బాటమ్ ఆఫ్ ద డెక్ చూసారా, ద ఎంప్రెస్ వచ్చింది. సో ఇక్కడ మీ కనెక్షన్ కింగ్ ఆఫ్ సార్డ్స్, ఆ పర్సన్లో అయితే ట్రాన్స్ఫర్మేషన్ ఖచ్చితంగా వస్తుంది. కింగ్ ఆఫ్ పెంటకిల్స్. సో ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటకిల్స్, క్వీన్ ఆఫ్ పెంటకిల్స్ వచ్చింది. సో
పెయిర్ ఎనర్జీ. అండ్ ఈ పర్సన్ మీ కనెక్షన్లో డెఫినెట్గా ఎఫర్ట్స్ పెట్టాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. అండ్ ఎంప్రెస్లో అయితే ఖచ్చితంగా ఈ పర్సన్ మీ కనెక్షన్లో గ్రోత్ ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నారు, లైట్ అండ్ నో డౌట్. అండ్ క్వీన్ ఆఫ్ పెంటకిల్స్ కూడా ఇక్కడ ర్యాబిట్ చూసారు కదా, ఇది కూడా గ్రోత్ ఇండికేట్ చేస్తుంది. మొత్తం గ్రీనరీ ఎంత ఉంది, మీ కనెక్షన్లో గ్రోత్ రావాలి అని చెప్పేసి ఖచ్చితంగా అనుకుంటున్నారు. అండ్ మీ పర్సన్ ఎఫర్ట్స్ పెట్టాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. అండ్ మీతోటి ఎక్కడికో ట్రావెల్ చేయాలి అని చెప్పేసి కూడా ఖచ్చితంగా అనుకుంటున్నారు. అండ్ మీ కనెక్షన్లో గ్రోత్ అయితే ఖచ్చితంగా కావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ఈ పర్సన్, అందులో అయితే నో డౌట్. అంటే లైక్ కనెక్షన్ గురించి పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. సో మీ పర్సన్ నుండి మీకు లవ్ మెసేజెస్ ఏమున్నాయి అనేది అయితే చూద్దాము. సో టారో నుంచి మెసేజెస్ ఇప్పుడు చూసాం కదా, మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి. సో లవ్ మెసేజెస్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు మీ పర్సన్ అనేది అయితే చూద్దాము. సో ఆల్రెడీ కార్డ్ పాపప్ అయింది. సో ఇదేంటి అంటే టైం, ఐఎమ్ అఫ్రైడ్ ఇట్స్ టూ లేట్ టు టేక్ యాక్షన్. సో లేట్ అయిందేమో అని చెప్పేసి మీ పర్సన్ భయపడుతున్నారు యాక్షన్ తీసుకోవడానికి. అంటే ఇప్పటికే యాక్షన్ తీసుకోవడానికి లేట్ అయిందేమో అని చెప్పేసి మీ పర్సన్ భయపడుతున్నారు. హ్యాబిట్స్, ఐ డోంట్ నో ఇఫ్ వీ విల్ ఎవర్ చేంజ్. సో మీరు ఈ పర్సన్ చేంజ్ అవుతారో అని చెప్పేసి, అంటే చేంజ్ అవుతారా లేదా అని చెప్పేసి ఈ పర్సన్కి డౌట్ ఉంది. అంటే ఏం లేదండి, ఇప్పుడు ఇద్దరు మీరు ఎవరో యాక్షన్ తీసుకోవట్లేదని చెప్పేసి ఇక్కడ ఖచ్చితంగా చూపిస్తుంది నాకు. సో ఆ పర్సన్ కూడా సేమ్ అదే అనుకుంటున్నారు. అంటే ఆ పర్సన్ ఏమో చేంజ్ అవ్వరు, మీరు కూడా చేంజ్ అవ్వరు, ఇలా ఉంటే ఎలా అన్నట్టు ఈ పర్సన్ కూడా అది అనుకుంటున్నారు. లైక్ మనం చేంజ్ అవుతామా అని చెప్పేసి డౌట్గా ఉంది నాకు అని చెప్పేసి ఈ పర్సన్ అనుకుంటున్నారు. రన్నర్, ఐ డోంట్ వాంట్ టు రన్ ఎనీమోర్. సో పాస్ట్లో ఈ పర్సన్ రన్నర్ ఎనర్జీలో ఉండి మీరు చేజర్ ఎనర్జీలో ఉంటే మాత్రం ఈ పర్సన్ ఇంకా చెప్తున్నారు నాకు ఇంకా పరిగెత్తే ఓపిక లేదన్నట్టు. అంటే లైక్ ఈ పర్సన్ రన్నర్ ఎనర్జీలో నుంచి బయటికి రావాలి అని చెప్పేసి, ఐ మీన్ వస్తున్నారు అని చెప్పేసి అయితే ఖచ్చితంగా చూపిస్తుంది. సో దట్ అది పాజిటివ్ ఎనర్జీ. డెస్టినీ, ఐఎమ్ స్ట్రగ్లింగ్ టు ఫైండ్ ద రైట్ పాత్. సో ఇది మీ ఎనర్జీ యాక్చువల్లీ. మీరు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చెప్పేసి అయితే స్ట్రగుల్ అవుతున్నట్టు నాకు ఇక్కడ చూపిస్తుంది. అంటే ఇది కెరీర్ గురించి అండ్ ఈ కనెక్షన్ గురించి రెండిటి గురించి అని నాకు ఇక్కడ వస్తుంది. సో మీకు మీ గురించి తెలుసు కదా. సో ఇది మీ ఎనర్జీ, మీది కరెక్టా కాదా అనేది అయితే ఖచ్చితంగా కమెంట్ చేయండి కింద. సోల్ కాంట్రాక్ట్, ద లెసన్స్ I learned from us will never be forgotten. సో ఈ పర్సన్ మీ కనెక్షన్ వల్ల లెసన్స్ నేర్చుకున్నారు, అది ఎప్పటికీ మర్చిపోలేరు అని చెప్పి చెప్తున్నారు. థర్డ్ పార్టీ, దే వర్ అదర్ థింగ్స్ దట్ గాడ్ ఇన్ ద వే ఆఫ్ అస్ బీయింగ్ టుగెదర్. సో నేను చెప్పాను కదా థర్డ్ పార్టీ నాకు కనిపిస్తుంది అని చెప్పేసి. సో ఈ పర్సన్ కూడా అదే అంటున్నారు చూడండి, లైక్ థర్డ్ పార్టీ వల్ల థింగ్స్ కరెక్ట్గా లేవు అని చెప్పేసి ఆ పర్సన్ ఇంకా వేరే ఏవో హ్యాండిల్ చేయాలని చెప్పేసి. ఇందాక ఫ్యామిలీ అని చెప్పాను అనుకోండి, ఫ్యామిలీ థింగ్స్ యాక్సెప్ట్ చేయాలి. లేదు ఫ్రెండ్స్ అనుకోండి, ఫ్రెండ్స్ మాటలు వినడం. లేదు అని అనుకోండి, చెప్పాను కదా బ్లాక్ మ్యాజిక్ అంటే స్పెల్ వర్క్ ఉండడము, అది ఒక్కొక్కరికి ఒక్కోలాగా రెజినేట్ అవుతుంది. మీకు రెజినేట్ అయ్యేది తీసుకోండి. ఓవర్ డ్రీమ్డ్, ద స్ట్రెస్ ఫ్రమ్ దిస్ ఈజ్ డ్రైనింగ్ మీ. సో మీ పర్సన్ ఇంకా ఏమంటారు, ఓపిక లేదండి మీ పర్సన్కి. అంటే లైక్ ఈ నెగిటివ్ సిచ్యువేషన్ ఉంది కదా, ఇవేమో థింగ్స్ రైట్ చేయడానికి ఆ పర్సన్కి ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషను, మీ నుండి దూరంగా ఉండడం, మీతో డిస్టర్బెన్సెస్ ఉండడము. ఈ పర్సన్ ఏంటి అని అంటే స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు, ఇంకా భరించలేకపోతున్నారు ఆ పర్సన్. హోప్, ఐ హ్యావెంట్ గివ్ అప్ పజ్ ఆన్ ఇట్. సో మీ పర్సన్కి ఇంకా హోప్ ఉంది మీ రిలేషన్ మంచిగా అవుతుందని చెప్పేసి. సో ఇంతకంటే పాజిటివ్గా ఇంకేమొస్తుంది చెప్పండి. మీ పర్సన్కి హోప్ ఉంది. సన్ కార్డ్ వచ్చింది కదా మనకి. సో ఈ పర్సన్ ఖచ్చితంగా అయితే హోప్ ఉంది మీ కనెక్షన్ మంచిగా అవుతుందని చెప్పేసి.
గిల్టీ, ఐ ఫీల్ పెయిన్ ఫ్రమ్ ద డ్యామేజ్ ఐ హ్యావ్ కాస్ట్. సో మీ పర్సన్ చేసిన డ్యామేజ్కి మీ పర్సన్ గిల్టీగా అయితే ఫీల్ అవుతున్నారు, రిగ్రెట్ అవుతున్నారు. కమిట్మెంట్, ఐ వాంట్ యూ టు బీ ఏ పార్ట్ ఆఫ్ మై ఫ్యూచర్. సో ఇక్కడే అనుకుంటా కదా మనకు కమిట్మెంట్ వచ్చింది, నైట్ ఆఫ్. సో ఆ పర్సన్ అయితే ఖచ్చితంగా కమిట్మెంట్ ఇవ్వాలి మీకు అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు. నేను స్టార్టింగ్లో చెప్పాను కదా 10 ఆఫ్ కప్స్ కార్డ్ వచ్చింది, అక్కడ మీ పర్సన్ మీరే హాఫ్ అనుకుంటున్నారు. అండ్ నైట్ ఆఫ్ పెంటకిల్స్, కమిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అని చెప్పాను కదా. మీరు మేబీ పాస్ట్లో అడిగినంటే ఈ పర్సన్ అప్పుడు ఇవ్వకుండా ఉండింటే ఇప్పుడు ఆ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి అయితే ఖచ్చితంగా అనుకుంటున్నారు. మిస్డ్ ఆపర్చునిటీ, ఐ డింట్ యాక్ట్ వెన్ ఐ షుడ్ హ్యావ్. సో పాస్ట్ ఎనర్జీ అనమాట ఇది. సో పాస్ట్లో సరిగ్గా లేరు, ఈ కనెక్షన్ని సరిగ్గా ట్రీట్ చేయలేదు అని చెప్పేసి మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. అంటే ఆ పర్సన్ మంచిగా ఉండాల్సిన చోట ఉండలేదో ఆ టైంలో అనమాట. అన్ఫినిష్డ్ బిజినెస్, వీ స్టిల్ హ్యావ్ థింగ్స్ టు రిజాల్వ్ అండ్ డిస్కస్. సో మీ థింగ్స్ ఎండ్ అవ్వలేదు, ఇంకా మీరు డిస్కస్ చేసుకొని థింగ్స్ని రిజాల్వ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మీ పర్సన్ అంటున్నారు. బాటమ్ ఆఫ్ ద డెక్, షాడో సైడ్, యూ మేడ్ మీ రియలైజ్ మై ఫ్లాస్. సో మీరు మీ పర్సన్లో ఉన్న నెగిటివిటీస్ని ఆ పర్సన్కి పరిచయం చేశారు అని చెప్పేసి ఈ పర్సన్ చెప్తున్నారు. అంటే లైక్ ఏంటి అని అంటే ఇప్పుడు ప్రైడ్ చేసి అవసరాలకి పనులు చేపించుకునే వాళ్ళు ఉంటారు. కానీ కొంతమంది ఏంటంటే అవతల పర్సన్లో ఉన్న నెగిటివిటీస్ ఆ పర్సన్కి తెలియజేస్తారనమాట. అలా చేయడం వల్ల ఆ పర్సన్లో ఉన్న నెగిటివిటీస్ మీద ఆ పర్సన్ వర్క్ చేసి వాటిని పాజిటివ్గా చేంజ్ చేసుకుంటారనమాట. నెక్స్ట్ మిస్టేక్స్, ఐ విష్ ఐ కుడ్ రైట్ మై రాంగ్స్. సో ఈ పర్సన్ తను చేసిన తప్పులన్నీ కూడా రైట్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీస్, ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై ఫినాన్షియల్ అండ్ ఎమోషనల్ నీడ్స్. సో ఫినాన్షియల్గా కూడా ఈ పర్సన్ స్ట్రాంగ్ అవ్వాలి అని చెప్పేసి ఆ పర్సన్ ట్రై చేస్తున్నారు. అందుకే మేబీ మీ కనెక్షన్లో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చి ఉండొచ్చు కొంతమందికి. అంటే కొంత ఫ్యామిలీ ఫ్రెండ్సే కాకుండా మేబీ ఆ పర్సన్ ఫినాన్షియల్ సిచ్యువేషన్, ఫినాన్షియల్ కెరీర్కి ఎక్కువ వాల్యూ ఇవ్వడం ఇలాంటివి కూడా చేసి ఉండొచ్చు. నెక్స్ట్ అండర్స్టాండింగ్, ఐ సీ యువర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. సో మీ పర్సన్ రియలైజ్ అయితే ఖచ్చితంగా అవుతున్నారు. అంటే లైక్ ఏంటి అంటే మీ సైడ్ నుంచి కూడా ఈ పర్సన్ చూస్తున్నారు. సో మీ ప్లేస్లో ఉండి ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు అనమాట. ఓన్లీ ఆ పర్సన్ సైడ్ నుంచే కాకుండా మీ సైడ్లో ఉండి కూడా ఆ పర్సన్ ఆలోచిస్తున్నారు మీ గురించి. ఓకే, సో చూసారు కదా మీ పర్సన్ ఫీలింగ్స్ అయితే చాలా చాలా పాజిటివ్గా అయితే చేంజ్ అవుతున్నాయి. సో మీరు మీ ఎనర్జీని అయితే ఇలానే హైలో పెట్టుకోండి, లో ఎనర్జీలో అయితే ఉండకండి. నేను ఇంకా స్టిల్ అబ్జర్వ్ చేస్తున్నాను, కమెంట్స్ నెగిటివ్గా చేస్తున్నారు. నేను స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉన్నాను, కమెంట్స్ ఎప్పుడు నెగిటివ్గా చెయ్యకండి. ఒకవేళ మీ లైఫ్లో నెగిటివ్ సిచ్యువేషన్ ఉన్నా కూడా మీరు పాజిటివ్గా మాట్లాడడము, పాజిటివ్గా థింక్ చేయడము, పాజిటివ్గా మేనిఫెస్ట్ చేయడం చేస్తూ ఉంటే మీ లైఫ్లో పాజిటివిటీస్ అనేవి ఖచ్చితంగా జరుగుతాయి. సో మీరు నెగిటివిటీకి దూరంగా ఉండండి అని చెప్పేసి నేను మళ్ళీ చెప్తున్నాను. సో ఈరోజు వీడియో పాజిటివ్గానే ఉంది. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, మీకు గైడెన్స్ అయితే ఖచ్చితంగా వచ్చిందని అనుకుంటున్నాను. సో మీ పర్సన్ ఫీలింగ్స్ అయితే అంటే ఈ పర్సన్ బిహేవియర్ అయితే ఆల్రెడీ కొంతమందికి చేంజ్ అయి ఉండొచ్చు, కొంతమందికి రానున్న 3 daysలో చేంజ్ అనేది మీరు చూడవచ్చు. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి అనుకోండి మేబీ మీ పర్సన్ మాట్లాడడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. అంటే మీకు డివైన్ టైం అనేది ఉంటే మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. మీరైతే మీ పర్సన్ వస్తారా అని అన్నాను కదా అని చెప్పేసి అదే ఆలోచిస్తూ ఉండకండి, మీ ఎనర్జీని హైలో పెట్టుకోండి. సో దట్ మీ పర్సన్ తొందరగా రావడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని అయితే ఫార్వర్డ్ చేయండి. మీకు వీడియో ఎలా అనిపించింది అనేది అయితే కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి అండ్ వీడియోని క్లెయిమ్ చేయండి కమెంట్స్లో. అండ్ ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆల్రెడీ వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు, థ్యాంక్ యూ ఫర్ దట్. బట్ కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్లీజ్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.